హాయ్ అండి, వెల్కమ్ టు మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేను టేస్టీగా జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, కొంచెం కారపొడి వేసుకోవాలి. చికెన్లో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. మనం చేసుకునే జ్యూసీ చికెన్ ఫ్రై కోసము స్టవ్ ఆన్ చేసుకొని మసాలా తయారు చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి, 2 లవంగాలు వేసుకోవాలి, 2 ఇలాచీ వేసుకోవాలి, కొన్ని మిరియాలు వేసుకోవాలి, ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు వేసుకోవాలి, 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారాక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేయడం కోసం ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిపోయింది. సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చికెన్ ఉడికేలోపు మసాలాలు గ్రైండ్ చేసుకుందాం. పది నిమిషాల తర్వాత అయితే మూత తీసుకొని చూసుకుంటున్నానండి చికెన్ ఉడికిందో లేదో. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి. ముందుగా చేసుకున్న మసాలా పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రష్ చేసుకున్న కసూరి మేతి వేసుకోవాలి.
సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం టమాటా సాస్ యాడ్ చేసుకోండి. కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకున్నవి. చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. సాఫ్ట్ అండ్ జ్యూసీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సాఫ్ట్ అండ్ జ్యూసీ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.